చెందిన ఒక బాలుడు తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశారు. భైంసా మండలం మహాగాంకి చెందిన సాయి కృష్ణ గత సంవత్సరం లాక్డౌన్లో ఖాళీగా ఉండకుండా తన వద్ద ఉన్న సైకిల్ను ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చాలనుకున్నాడు. దీంతో ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి కావలసిన పరికరాలను సమకూర్చుకున్నాడు. సైకిల్కి 2 బ్యాటరీలు, ఒక హెవీ మోటార్ను బిగించి వాటితో వైర్లతో అనుసంధానం చేశాడు. నాన్న పేరు తాండ్ర పోతన్న, అమ్మ పేరు సురేఖ. నేను 9వ తరగతి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పులేనగర్లో చదువుతున్నాను. ఈ లాక్డౌన్ కారణంగా పాఠశాలలు సెలవులు ఉండడంతో నేను ఏం చేయలేకపోయాను. నాకు ఒక ఉపాయం తట్టింది. ఇప్పట్లో పెట్రోల్ ధరలు చాలా పెరిగిపోతున్నాయి. అలాగే పెట్రోల్ వాహనాలు కాలుష్యం చాలా పెరుగుతున్నాయి. అలాగే నేనేమనుకున్నాను అంటే ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయాలనుకున్నాను. అది చేశాను, సక్సెస్ అయ్యింది. నేను దీని మీద బైన్సా పోయి వచ్చాను. సక్సెస్గా పోయి వచ్చింది. ఒక్క 4 గంటలు ఛార్జింగ్ పెడితే 20 కిలోమీటర్లు పోయి వస్తుంది. అలాగే నాకు ఈ ఉపాయం ఎలా వచ్చిందంటే, ముందు నేను చిన్న ప్రయోగాలు చేస్తుండేవాడిని. అదేవిధంగా ఇప్పుడు మెల్లగా అన్నీ ట్రై చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను. సైకిల్కి అమర్చిన 2 బ్యాటరీలు ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెప్తున్నాడు సాయి కృష్ణ. 8,000 రూపాయల ఖర్చుతో తమ కుమారుడు ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు అతని తల్లిదండ్రులు. అయితే బయట మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనాలంటే దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుండగా మరి సాయి కృష్ణ ప్రతిభను పలువురు